అందరికీ నమస్కారం. కాళ్ళు కడుక్కొని రండి. నీరసంగా ఇల్లు చేరిన శివరాంకి చెంబుతో నీళ్లందిస్తూ అంది వసంత. ఎందుకు? వింతగా చూశాడు ఆమె వైపు. వసంత ఇబ్బందిగా నవ్వింది. కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని అంది, చెంబు అరుగు మీద పెట్టి లోపలికి వెళుతూ. ఏమిటో ఈ గోల అని అనుకుంటూ. శివరాం చెప్పులు అరుగు మీద వదిలి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాడు. ముందు గదిలో కాలు పెట్టగానే ఆ ఇంట్లో ఏవో మార్పులు స్పష్టంగా కనిపించాయి. మామూలుగా ఆ గదిలో ఒక టేబుల్, 2 కుర్చీలు మాత్రమే ఉంచి ఎవరైనా వస్తే కూర్చోవటానికి నీట్గా ఉంచుతుంది వసంత. అలాంటిది ఆ రోజు మంచం పక్కన బట్టలు, ఇంకా ఏవేవో సామాన్లు అన్నీ చాలా చికాకుగా ఉంది. ఏమిటి ఇదంతా? చిరాగ్గా గది కలియ తిరిగి చూస్తూ అన్నాడు. కాఫీ ఇస్తాను రండి. వసంత శివరాం మాట విననట్లుగా లోపలికి వెళ్ళిపోయింది. ఒళ్ళు మండిపోయింది శివరాంకి. ఏమైంది వాళ్ళ వసంతకి? ఇలా నిర్లక్ష్యంగా సమాధానం దాటేస్తుంది అని అనుకుని మంచం పైన వాలాడు. వచ్చావా శివా? కాఫీ తాగావా? సుభద్రమ్మ లోపలికి వస్తూ ఆప్యాయంగా అడిగింది. ఎక్కడికి వెళ్ళావమ్మా? తల్లి చేతిలో ప్యాకెట్లు చూస్తూ అడిగాడు. ఏమీ లేదురా, అపర్ణ పెద్ద మనిషైంది. దానికి తీపేదైనా చెయ్యాలి కదా, ఇంట్లో ఏమీ లేదు. అలా అత్తయ్యని అడిగి శనగపిండి తీసుకొచ్చాను. కాస్త మైసూర్ పాక్ చేద్దామని అని అంది ఆమె. అపర్ణ పెద్ద మనిషైందా? ఒక్క నిమిషం శివరాంకి అర్థం కాలేదు. అర్థమైన వెంటనే గుండెల్లో రాయి పడ్డట్లుగా అయింది. అపర్ణ పెద్ద మనిషైందంటే పెళ్ళికి వచ్చినట్లే లెక్క అమ్మ దృష్టిలో. ఇక సంబంధాలు వెతకమని అమ్మ ప్రాణం తీస్తుందా? ఇప్పటికే ఒంటరిగా ఈ సంసారం నడపలేక తల్లడిల్లిపోతున్నాను. అహల్య పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. మళ్ళీ ఏడాది కూడా తిరగకుండానే ఇంటికొచ్చింది అహల్య. పురుడుకి బారసాలకి 2000 ఖర్చయింది. మళ్ళీ అపర్ణ గోరు చుట్టు మీద రోకలిపోటంటే ఇదేరా శివా? ఇంట్లో బొత్తిగా డబ్బులు లేవు. నువ్వులు, కొబ్బరి చిప్పలు, ఇంకా కొన్ని సరుకులు కావాలి. పేరంటాళ్ళకి అరటిపండ్లు, తమలపాకులు, శనగలు అన్నీ కొనాలి. ప్రస్తుతం 200 రూపాయలన్నా కావాలరా అని అంది సుభద్రమ్మ. నవ్వొచ్చింది తనకి. తనొక ఎన్జిఓ. తనకొచ్చే జీతంతో తన భార్యను, తల్లిని, చెల్లెల్ని, తమ్ముణ్ణి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నా కాకపోతివే. గవర్నమెంట్ ఎంప్లాయ్ బతుకున్నప్పటికీ చచ్చినప్పుడే వెలుగెక్కువ శివరాం. ఒక్క క్షణం తన ఆలోచనకే ఉలిక్కి పడ్డాడు. చిచి, ఎందుకంటే ప్రస్తుతం తనిప్పుడు ఈడ్చి తన్నిన 200 రూపాయల కన్నా ఎక్కువ రావు. 200 కావాలట. అవసరమా అమ్మా? అదేమిట్రా, మళ్ళీ మళ్ళీ కావాలంటే వస్తాయా ఈ వేడుకలు? అహల్యకి మాత్రం 11వ రోజున ఘనంగా చేయలేదు. మీ నాన్న అప్పుడే కదా దానికి గొలుసు చేయించారు. కనీసం అందులో కొంతైనా దీనికి చెయ్యకపోతే ఎలారా అని అంటే, ఏం చెయ్యాలమ్మా? దడదడలాడుతున్న గుండెను చిక్క పట్టుకొని అడిగాడు. పట్టుపరికిని కొని 10 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి. తల్లి మాట వినగానే శివరాంకి నిలువెల్లా చెప్పలేనంత నీరసం ఆవహించింది. మళ్ళీ ఎన్నొందలు కావాలో. కాఫీ తీసుకోండి. వసంత తన ఆలోచనలకు అంతరాయం కలిగించగా కాఫీ కప్ అందుకున్నాడు. ఉదయం నుంచి బాగా పనిచేసి అలసినట్లుగా కనురెప్పలు వాలిపోతూ నీరసంగా ఉంది వసంత. పాపం వసంత ఈ కాలం పిల్ల కాదు. భార్య మీద విపరీతమైన జాలి ముంచుకొచ్చింది. ఇదిగో వసంత, ఈ పిండి తీసుకొని కాస్త మైసూర్ పాక్ చెయ్యి. చేతిలో ప్యాకెట్ అందిస్తూ పని పురమాయించింది సుభద్ర. వసంత ఓసారి నిస్సహాయంగా శివరాం వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. శివ తల్లిని మధ్యలో ఆపేస్తూ, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదమ్మా. పచారీ కొట్లో పద్దు రాసి కొనాల్సినవి తెచ్చుకో. రేపు 100 దొరికితే ఇస్తాను అని అన్నాడు. సరే, 100 మాత్రం తప్పకుండా చూడరా, పసిది బాధపడుతుంది. తనకి ఏ వేడుక చేయలేదని. సుభద్ర కూడా లేచి లోపలికి వెళ్ళిపోయింది. పెద్ద మనిషి అయితే వేడుక, పెళ్లి వేడుక, పేరంటం వేడుక, కడుపైతే శ్రీమంతం వేడుక. అమ్మకి వేడుక కానిది ఏది? పెళ్లికి శక్తికి మించి ఖర్చు చేశాడు.
కారణం అమ్మ బాధపడుతుందని. అహల్యను మళ్ళీ శ్రీమంతానికి తీసుకురావటం, పురుడు బారసాల, ఇంకా ఏవేవో వేడుకలు సరదాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? కేవలం అమ్మ బాధపడుతుందని. అమ్మని బాధ పెట్టకూడదు అని అనుకుంటూ తను ఎంతకాలం బాధపడగలడు? మామూలుగా సంసారం చేసుకుంటూ తన జీవితంలో అందరికీ తిండి బట్ట, అపర్ణ శరత్ల చదువులు గడిచిపోతుంది. కానీ ఇంటికొచ్చిపోయే చుట్టాలు, వాళ్ళ భోజనాలు, ప్రతి గంటకి కాఫీలు టిఫిన్లు, ఇలా అతిథి మర్యాదల కోసం ప్రతి నెల తను అప్పు చేయాల్సి వస్తుంది. ప్రతి నెల అప్పు చేయటమే కానీ తీర్చే మార్గం కనపడటం లేదు. ఊళ్ళోనే ఉండి 2 రోజులకొకసారి వచ్చే చుట్టాలకి భోజనాలెందుకు? కానీ ఈ మాట శివరాం ఎప్పుడూ తల్లితో అనలేదు, అనడు కూడా. ఆవిడకు బంధుప్రీతి ఎక్కువ. అంతా నా వాళ్లే అని అంటుంది. కానీ తనకు తెలుసు ఆ చుట్టాలంతా ఏదైనా అవసరం ఉంటే తప్ప రారని. వీళ్ళంతా తనకేదైనా ఇబ్బంది ఎదురైతే ఆదుకోరు అని కూడా తెలుసు. ధరలు ఆకాశాన్ని అంటే ఈ రోజుల్లో అతిబంధు ప్రీతి ప్రభావం మధ్యతరగతి జీవితాలపై ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఈ కాలంలో కూడా తల్లి ఆడంబరాలు, అతిథి మర్యాదలు, వేడుకల పేరుతో జరిపే ఖర్చులు శివరాంకి చాలా ఇబ్బందిగా, చికాకుగా ఉన్నాయి. కానీ ఈ విషయం తల్లి అర్థం చేసుకోదు. ఆవిడకు అర్థమయ్యేలా చెప్పగల శక్తి తనకు లేదు. కారణం తనను తల్లి మరీ అసమర్థుడిగా భావిస్తుందని ఆవిడకు ఏమీ చెప్పలేక తనను తానే శిక్షించుకుంటున్నాడు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ సాగరంలోకి మరొక ప్రాణిని తీసుకొని వచ్చి ఈదలేక అవస్థ పడే కన్నా తీసుకురాకుండా ఉండటమే మంచిది కదా. వసంత కూడా ఎంతో సహనంతో, సంస్కారంతో తనకు సహకారం ఇవ్వకపోతే తనేనాడో సన్యాసుల్లో కలిసిపోయేవాడు. వసంత ఎంతో మంచిది. నిశ్శబ్దంగా తన పనులు తాను చూసుకుంటూ అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ భర్తకి అనుకూలంగా మసులుకుంటూ ఎవరినీ నొప్పించకుండా ప్రవర్తిస్తూ ఉండకపోతే ఈ సంసారం ఏమయ్యేది? సమస్యలతో, చికాకులతో తన గుండెల్లో దాచుకున్న శివరాంకి కావలసిన శాంతి ఇవ్వగలదు. ఆమెకు పిల్లలంటే ఎంత మమకారం ఉన్నా భర్త కోరిక మేరకు తల్లి కావాలన్న కోరికను మనసులోనే ఉంచుకుంది వసంత. శివరాం తండ్రి ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడు. ఆయన హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవటంతో సంసార బాధ్యత శివరాంపై పడింది. ఏంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? బట్టలు మార్చుకోరు? వసంత మాటలతో ఆలోచనలో నుంచి తేరుకున్నాడు. వసంత ముఖం కడుక్కొని జడల్లుకొని వచ్చింది. ఎంత పనిచేసినా అలసట కనిపించనివ్వని వసంత అభినందనీయురాలు. డబ్బు ఖర్చని తను బాధపడుతున్నాడు. కానీ చాకిరీ చేసి చేసి వసంత ఎంత అలసిపోతుంది. ఏ విధంగా లాభదాయకం ఈ వేడుకలు? పైగా అమ్మకి ఎందుకింత మమకారం? ఎందుకీ ఆర్భాటం? అమ్మ ధోరణి ఎలా మార్చాలి? బాగా అలసిపోయావా వసంత? చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. నవ్వింది వసంత. మీరు లేవండి, బట్టలు మార్చుకోండి. మైసూర్ పాక్ తింటారా అని అడిగింది. వసు అని ప్రేమగా పిలిచాడు. మైసూర్ పాక్ కన్నా తీయటి నీ మాటలు చాలు, కాస్త కబుర్లు చెప్పు. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. వసంతకు జాలేసింది. శివరాం మాటలకి ఉబికి వస్తున్న కన్నీటిని అణుచుకుంటూ ఏం కబుర్లు చెప్పను? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అని మొదలుపెట్టింది. చాలు చాలు, అసలు పిల్లలేరేరు ఆ రాజుకి. వాడు వెధవ అని అన్నాడు శివరాం వసంత మాటని మధ్యలోనే ఆపేస్తూ. ఎందుకు ప్రతిదీ మీకు అనునయించుకుంటారు? పిల్లలు లేరు ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తారు అని అంది వసు. ఐఎమ్ సారీ, నిన్ను అన్ని విధాలా బాధ పెడుతున్నాను. అసలు ఈ సన్నాసిని చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఆ రోజు మీరు సన్నాసి అని నాకు తెలియదు కదా. పెదాల మధ్య నవ్వు బెగపడుతూ అంది. అయితే వసంత, నేను నిజంగా సన్నాసినే అంటావా? మీరేగా అన్నారు. గలగలా నవ్వింది. చాలుగాని లేవండి, పేరంటాళ్ళు వస్తారు. మీరు బట్టలు మార్చుకొని బుద్ధిగా పేపర్ చదువుకుంటూ వాకిట్లో కూర్చోండి అని చెప్పింది. అబ్బా, అదో తలనొప్పా? వసంత లోపల నుండి సుభద్ర కేకేసింది. వస్తున్నానత్తయ్య. వసంత శివరాంకి లుంగి అందించి లోపలికి పరిగెత్తింది.
రాత్రిపూట 11 గంటలు దాటాలి. అప్పుడు తప్ప భార్యతో అరగంట కూర్చొని సరదాగా మాట్లాడుకున్న రోజులే లేవు. పొరపాటున అలా కూర్చుంటే ఎవరైనా రావటమో లేదా ఏదో ఒక వంకతో సుభద్ర పిలవటమో జరుగుతుంది. అమ్మకి ఎందుకో తామిద్దరూ కులాసాగా మాట్లాడుకోవటం ఇష్టముండదు. శివరాం నిట్టూరుస్తూ లేచాడు. వీల్చైర్లో శివరాంకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. వసంత వచ్చి భోజనానికి లేండి అని పిలుస్తుంటే అతనికి మెలకువ వచ్చింది. ఏంటండి అంత మొద్దు నిద్ర అని నవ్వింది. ఏంటో అలా నిద్ర పట్టేసింది వసంత. అంతా వెళ్ళిపోయారా ఆవలిస్తూ అడిగాడు. ఆ వెళ్ళారండి, రండి భోజనం చేద్దాం. ఆమెను అనుసరించి వంటగదిలోకి నడిచాడు. మధ్య గదిలో ఒదిగి పడుకున్న అపర్ణను చూస్తే అర్థం లేని ఆచారాలు అని అనిపించింది. మూఢ నమ్మకాల నుంచి ఈ మనుషులు బయటపడేదెప్పుడో. కళ్ళు తెరిచి ఎటో చూస్తున్న అపర్ణ అన్నయ్యని చూసి సిగ్గుతో కళ్ళు మూసుకుంది. భోజనం చేసి మంచం పైన వాలి వసంత కోసం ఎదురు చూస్తూ పడుకున్నాడు. 11 గంటలకి మంచినీళ్ల చెంబుతో వచ్చింది వసంత. అయిందా ఇప్పటికీ అమ్మాయి గారి పని కోపంగా చూశాడు. ఇప్పటికైనా అయింది, సంతోషించండి అని అంటూ నవ్వింది. గొప్పేలే, చాలా కష్టపడ్డావు, తలుపేసిరా అని అన్నాడు. వసంత తలుపు వేయబోతూ ఉండగా వసంత సుభద్ర కేకతో ఉసూరుమంటూ లోపలికి వెళ్ళింది. ఈ 10 రోజులు యువతల పడుకో, అపర్ణకు తోడుగా. బాగుండదు అక్కడ పడుకుంటే. తల్లి మాటలు వినిపించి ఆశ్చర్యపోయాడు. ఏమిటి అమ్మతత్వం? నా భార్య నా దగ్గర పడుకోవాలో పడుకోకూడదో ఈవిడే చెప్పాలా ఏమిటి? బాగుండదు, వీల్లేదు, వసంత ఇక్కడే పడుకోవాల్సిందే అని గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ గొంతు పెగల్లేదు. నిస్సహాయంగా మంచం పైన వాలిపోయాడు. 10 నిమిషాలకు వసంత వచ్చి దిండు దుప్పటి తీసుకుంటూ ఉంటే ఆమె చెయ్యందుకొని జాలిగా చూశాడు. వసు అని అంటూ. వసంత ఓసారి అతని ముఖంలోకి చూసి కళ్ళు వాల్చుకుంది. ఏమీ పర్వాలేదు, ఎక్కడే పడుకో అని అన్నాడు. కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీళ్లను బలవంతంగా నిగ్రహించుకుంటూ. నవ్వింది వసంత. పడుకోండి, పెందలాడే లేవాలి కదా. చెయ్యి విదిలించుకొని లోపలికి వెళ్ళింది. ఈ కాస్త ప్రైవసీ కూడా పోతే తన మనసులో భావాలు బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఆలోచనలతో సమస్యలతో కలతబారిన హృదయానికి శాంతి ఎలా లభిస్తుంది? ఎక్కడ లభిస్తుంది? అసలు ఏంటి జీవితం? ఇంత అసమర్థత ఏమిటి? తాను నా భార్య, మాకు కూడా భవిష్యత్తుంది కదా, మాకు పిల్లలు కావాలి, ఆనందమైన జీవితం కావాలని తను ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నాడు? తల్లి చెప్పినట్లుగా చేసి ఆవిడ అర్థం లేని నమ్మకాలకు ఆచారాలకు పరోక్షంగా తను మద్దతు ఇస్తున్నట్లే కదా. అమ్మంటే భయమా, లేక ఆవిడ మీద గౌరవమా? అమ్మ బాధపడుతుందేమో అన్న సందేహమా, లేక గొప్ప కోసమా? ఎందుకు, దేనికోసం ఖర్చులన్నీ భరిస్తున్నాడు? ఈ త్యాగాలు ఎవరికోసం? ఎవరిని ఉద్ధరిస్తున్నాను అని అనుకుంటూ తనని తానే కాకుండా తనతో జీవితం పంచుకుంటున్న మరొక ప్రాణిని కూడా అశాంతి పాలు చేస్తున్న అసమర్థుణ్ణి అని అంటూ జుట్టు పీక్కున్నాడు. ఇంట్లో పసిపిల్లలు ఉంటే కాస్త హాయి. తను కొంచెం ధైర్యం చెయ్యాలి. వేడుకల పేరుతో తల్లి చేసే అర్థం లేని ఖర్చులను ఆపాలి. కొత్తప్పులు చేయకుండా మెల్లగా ఆ అప్పులన్నీ తీర్చేయాలి. ఫ్యామిలీ ప్లానింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి వసంత తల్లయ్యే అదృష్టాన్ని ఆమెకు కలిగించాలి. కానీ ఎలా ఎలా? నిద్ర పట్టలేదు అతనికి. అశాంతిగా దొరలసాగాడు. అవతల వసంత కూడా తలగడలో కన్నీళ్లు దాచుకుంటుంది అన్న విషయం శివరాంకి తెలియదు. 11వ రోజు సుభద్ర డబ్బు ఎంత కావాలో చెప్పలేదు. బట్టలకి సరుకులకి జాకెట్ గుడ్డలని ఇంకా ఏవేవో చెప్పింది. వాటికయ్యే ఖర్చు లెక్క చూసి 1000 దాకా కావచ్చు అని అంది వసంత. 1000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పటికే 10,000 రూపాయలు అప్పుంది. ఇంకా 1000 రూపాయల? అమ్మకు అర్థం కాదు. చెప్పినా అర్థం చేసుకోదు. ఎలా తెస్తున్నాడో తెలుసుకోవాలి అన్న ఆరాటం కానీ, ఎలా తీరుస్తాడో అన్న బాధ కానీ ఆవిడకు లేదు. తాను అనుకున్నది చెయ్యాలి. అందుకు శివరాం ఏమైనా కానీ అడిగినంత డబ్బిస్తే చాలు. శివరాం కాదనలేడు. ఇలాంటి హడావుడి చెయ్యొద్దని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేడు. అన్ని ఖర్చులు భరించినా నీకు
నా సరదా భారంగా ఉందా అన్నయ్య అని అపర్ణ అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తండ్రి లేని పిల్లలకు ఈ మాత్రం చెయ్యలేవా అని తల్లి నిలదీస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విషయాలు తీరికగా మాట్లాడాలంటే వసంత ఓ గంట కూడా ఒంటరిగా దొరకటం లేదు. ఇంటి పనితోటి పసివాడి సంరక్షణతో గడిపేస్తుంది. పెళ్ళై ఏడాది కూడా కాకుండానే పిల్లాన్నెత్తుకున్న కూతుర్ని చూసి మురుస్తున్న అమ్మకు 3 ఏళ్లైనా కోడలికి పిల్లలు కలగట్లేదు అన్న ఆలోచన రావటం లేదు. అలాంటి ఆలోచనలు వచ్చి ఆవిడడిగితే ఈ సంసారం కోసం వసంత చేస్తున్న త్యాగం చెప్పాలని ఉంది శివరాంకి. కానీ ఆవిడకు అసలా ధ్యాసే లేదు. శివరాం ఆలోచనల వరకే పరిమితమైపోయాయి. ఎంతో ప్రయత్నించిన తర్వాత ఆ రోజు ఎలాగో 500 రూపాయలు మాత్రమే దొరికాయి. ఇంటికి వెళ్ళి ఎలాగైనా వసంతను తీసుకుని ఈ వంకతో బజారుకెళ్ళి కావలసిన బట్టలు తేవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే వసంతను బలవంతంగా బజారుకి తీసుకెళ్ళాడు. ముందే అపర్ణకు పరికిణి కుట్టించేశారు. దాని మీదకి ఓణీ కొన్నారు. 1/2 జాకెట్లు, బట్టలు, పూలు, పళ్ళు వగైరా కొని ఐస్ క్రీం పార్లర్లోకి దారి తీశాడు. అలా ఏ పార్కుకో వెళితే సరిపోయేది కదా. దీనికో 25 రూపాయలు బిల్లు దండగా. భర్త మనసు గ్రహించిన వసంత అంది, పోనిద్దు, మన కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టుకోకూడదా అని అన్నాడు. వసంత మరేమీ మాట్లాడలేదు. ఆమెకు ఎన్నో అడగాలని ఉంది. డబ్బు ఎక్కడ దొరికిందని, ఇంకెప్పుడు ఇలా వేడుకల పేరుతో అనవసరపు ఖర్చులు చేయొద్దని చెప్పాలని ఉంది. ఇంకా ఏవో భాషకందని భావాలు, వ్యక్తపరచలేని బాధ వ్యక్తం చేసి హృదయభారం తీర్చుకోవాలి అని ఎదురు చూస్తుంది. ఇదంతా అవసరమా అని అడిగాడు శివరాం. ఏమో, ఆ విషయం మీ తల్లి కొడుకులకే తెలియాలి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వసంత కొంచెం గట్టిగానే అంది. నీకు కోపంగా ఉంది కదూ నా పైన? నిజమే, నేనొక వెధవని. ఎందుకండి 10 సార్లలా అనుకుని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు? నిజం వసంత. ఎందుకు? నేనమ్మకు ఎదురు చెప్పలేకపోతున్నాను, ఆవిడని బాధ పెట్టలేకపోతున్నాను అని అన్నాడు. ఎదురు చెప్పి ఆవిడని బాధ పెట్టమని నేననను. కానీ చూడండి, ఎంతకాలం ఈ పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పురుళ్ళు, బారసాలలు, సవర్తలు, నోములు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు, అల్లుళ్ళని పిలవటాలు, ఎందుకొచ్చిన వేడుకలు? అసలు ఎవరు చెప్పారు ఇవి వేడుకలని? ఇవన్నీ ఆవిడకు వేడుకలు, కానీ మీకు మోయలేని భారం. వేడుకలంటే ఏంటి? మీకు డబ్బు సమస్య ఒక్కటే కనిపిస్తుంది. కానీ ఈ 10 రోజులుగా చాకిరితో ఎంత నలిగిపోతున్నానో తెలుసా? మీ పెద్ద చెల్లెలు కనీసం పిల్లాడేడుస్తుంటే దగ్గరికి తీయదు. నా పిల్లాడా? వాడి పాలు నీళ్లు అన్నీ నేనే చూసుకోవాలి. నేను మనిషినే కదా, నాకు కోరికలున్నాయి. కానీ మీకోసం నా కోరికలు చంపుకున్నాను. మీ బాధ చూసి నా ఆశలు, ఆదర్శాలు అన్నింటినీ మనస్సులోనే సమాధి కట్టాను. నేను మధ్యతరగతి కుటుంబంలో నుంచే వచ్చాను. నాకు తెలుసు సంసారం అంటే ఏంటో. నేను చదువుకున్న దాన్నే. నాకు స్వతంత్ర భావాలు ఉన్నాయి. కానీ నేను మీకోసం, కేవలం మీ ప్రేమ కోసం బానిస బతుకును బతుకుతున్నాను. వసంత, ఆవేశపడకు. వసంత వాగ్ధాటికి నిర్గాంతపోతూ వారించబోయాడు. వద్దండి, కనీసం ఇప్పటికైనా నేనొక మనిషినని మీకు గుర్తు చేసే అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం నన్ను సద్వినియోగం చేసుకోనివ్వండి. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలుగా భరిస్తున్నాను. ఒక ఖర్చు కాదు, త్యాగం ఎంతకాలం చేయను? నాకు మీరు మంచి చీరలు, నగలు చేయించుకున్నా పర్వాలేదు, కానీ పిల్లలు లేకుండా బతకలేను. మనం ఇది త్యాగం అనుకుంటున్నాం, కానీ మన త్యాగాన్ని ఎవరు గుర్తిస్తారు? ఏడాది తిరగకుండానే అహల్య తల్లైంది. ఆ విషయం పదే పదే అంటూ ఇంటికొచ్చిన వారు ఒక గొడ్రాలిగా చూస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు. గుర్తింపు లేని త్యాగం ఎవరికోసం? వసంత కంఠం ఆగిపోయింది. దుఃఖం ఆమె కంఠానికి అడ్డుపడింది. శివరాం గుండె కరిగిపోయింది. ఈమె తన భార్య వసంతేనా? సహనానికి మారుపేరైన వసంతేనా? ఈమెలో ఇంత ఆవేశం, ఆవేదన దాగున్నాయా? ఏకాంతంలో బయటపడే చిలిపితనమే చూశాడు ఇన్నేళ్ళు. కానీ ఇంత వ్యధ,
వసంత, నువ్వేనా? వణుకుతున్న కంఠంతో అన్నాడు. అవును, నేనే, మీ వసంతనే. ఎన్నాళ్ల నుండో నా నోటికి వేసుకున్న తాళం ఇవాళ ఊడదీశాను. ఒక్కసారి మీకెన్ని అప్పులున్నాయో ఆలోచించండి. మీ ఒక్కరి సంపాదనతో ఈ అప్పులన్నీ ఎప్పటికి తీర్చగలరు? ఒక్కసారి నా వల్ల కాదమ్మా, ఈ ఖర్చులు నేను భరించలేను అని తెగేసి చెప్పండి. ఏం జరుగుతుంది? ప్రళయం ఏమీ రాదు కదా. ఒక వారం లేదంటే నెల రోజులు బాధపడతారు, ముభావంగా ఉంటారు. ఆ తర్వాత ఆవిడే అర్థం చేసుకుంటారు. అప్పు తెమ్మనగానే మీరు తెచ్చి చెయ్యమన్న ఖర్చు చేస్తూ ఉంటే చెప్పటానికే ఎన్నైనా చెప్పొచ్చు. విందులు వినోదాలకు సందర్భం అక్కర్లేదు. చేతిలో పుష్కలంగా డబ్బుండి మనసులో శాంతుంటే చాలు. ప్లీజ్ నా మాట వినండి. అప్పటి వరకు ఎంతో ఆవేశంతో మాట్లాడి చివరికి అర్థింపుగా అంది. మీరు నా భర్త, భార్యగా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకోవటం నా ధర్మం. కళ్ళారా మీ పరిస్థితిని చూస్తున్నాను. మీ స్వభావం, అలవాట్లు తెలుసు. అన్నీ అర్థం చేసుకోగల సంస్కారం నాకుంది. నేను కూడా చాలామంది అమ్మాయిల్లా మీ అమ్మ చెల్లెల్ని వదిలేసి వస్తే రండి, లేకపోతే గుడ్ బై అని చెప్పగలను. కానీ నేనంత మూర్ఖురాలిని, వివేకహీనురాలిని, స్వార్థపరురాలిని కాదు. నాకు కూడా సంస్కారం ఉంది. మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ అమ్మగారి మీద అంత గౌరవం ఉంది. ఇవాళ మీరు మీ అమ్మగారిని వదిలేస్తే వాళ్ళంతా బాధపడతారు. మా అమ్మ నాన్నల్ని మా అన్నయ్య వదిలేసినా అలాగే బాధపడతారు కదా. ఒక మామూలు ఆడదానిగా కాకుండా కొద్దిగా ఆదర్శవంతంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. సంసారం ఒడిదుడుకులతో ఉంటుంది. శాంతంగా సర్దుకుపోవాలి. ఓపిక పట్టాను ఎన్నాళ్ళు, కానీ ఇప్పుడిప్పుడే నాలో ఆ ఓపిక నశించిపోతుంది. సహనం హద్దు దాటుతుంది. నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నాది అనే జీవితం కావాలనిపిస్తుంది. మీరు నన్ను అర్థం చేసుకొని విశాల హృదయంతో నాతో సహకరించి మన సంసారం నిలబెట్టడానికి ప్రయత్నించమని అర్థిస్తున్నాను. మళ్ళీ వసంత కంఠం రుద్ధమైంది. శివరాంకి తల తిరిగిపోతుంది. ఎంత ఆవేశమున్నా అంతకు తగ్గ ఆలోచన, వివేకం ఉన్నాయి. కాబట్టే వసంత మనసు విప్పి మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకారం కోరుతుంది. అదే ఇంకెవరైనా అయితే ఈ పాటికి తన సంసారం చేతకానితనంతో బజారు పాలయ్యేది. భార్య మనసు అర్థం చేసుకోలేని వెధవతను. వసు అని అనునయంగా పిలిచాడు. ఐఎమ్ సారీ వసు, నేను నిజంగా బాధపడుతున్నాను. నువ్వన్నదంతా నిజం. అవును, మన జీవితం మనకి కావాలి. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇక నుంచైనా సరే నిన్ను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాను. వసంత చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. వసంత కన్నీళ్ల మధ్య థ్యాంక్స్ అని చెప్పింది. ఇద్దరూ ఐస్ క్రీం తిని బయటపడ్డారు. 500 రూపాయల్లో 200 ఖర్చు అయిపోగా మిగిలిన డబ్బు తల్లి చేతిలో పెట్టి, ఇంతే ఉందమ్మా, ఇక నా వల్ల కాదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ డబ్బు వైపు చూసి కొనుక్కుంది. మరో నెల గడిచింది. శివరాం జీతం తగ్గించి ఇచ్చాడు. ఆ నెల 200 రూపాయలు తగ్గటం చూసి అడిగింది. సుభద్ర, ఇదేంట్రా, ఈ నెలలో అహల్య అత్తవారింటికి వెళుతుంది. చేరాసారే పెట్టాలి కదా. ఇంకో 300 రూపాయలు అడగాలనుకున్నాను. అసల్లోనే తగ్గించావేంటి అని అంది. శివరాం గుండెల్లో రాయి పడినట్లుగా అయింది. అప్పు తీర్చాలమ్మా, బాగా పెరిగిపోయింది. తడారిపోతున్న గొంతుతో నెమ్మదిగా అన్నాడు. తీర్చొచ్చులే, ఈ నెలలోనే పిల్ల వెళ్ళిపోతుంటే అలాగే ఒట్టి చేతులతో పంపిస్తావా? ఏమీ పర్వాలేదులే అమ్మా, బారసాలకు పెట్టాను కదా బట్టలు, మళ్ళీ ఎందుకు? బాగుందిరా, దేనికదే. తొలి పిల్లని ఎత్తుకొని వెళుతూ ఉంటే చేరాసారే పెట్టటం పద్ధతి అని అంది. పద్ధతులకు ఏంలే అత్తయ్య, మనమెలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అప్పటిదాకా ఇద్దరి సంభాషణ వింటున్న వసంత భర్త నచ్చకటం చూసి కావాలనే కల్పించుకుంది. అదేమిటే, నువ్వు కూడా అలాగే అంటావు? కొత్త ఆలోచనలు వస్తున్నాయా అని అంది సుభద్ర. లేదత్తయ్య, పాత ఆలోచనలని అమలులో పెడదామని. ఓహో, నువ్వే వాడికి నేర్పుతున్నావన్నమాట. నా మాట మీ అబ్బాయి వినేవారైతే పెళ్ళైనా మీ అందరి చేత గొడ్రాలనిపించుకునే కర్మ నాకు పట్టేది కాదత్తయ్యా.
దుఃఖం అడ్డుపడగా అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది వసంత. ఆ మాటలకి ఆవిడ స్థాణువైపోయి నిలబడింది. ఏంట్రా, ఏంటి నీ పెళ్ళామనేది గట్టిగా అంది. శివరాంకి దడ పుట్టింది. ఎన్నడూ లేనిది వసంతలా మాట్లాడటమేమిటి? ఎదురు తిరుగుతుంది. వసంతలో చైతన్యం మొదలైంది. అంటే సహనం నశిస్తుంది. వసంతలా మారటానికి కారణం తనే. వసంతలో వచ్చిన చైతన్యం తుఫానులా మారి సంసారం తలకిందులు అవ్వకముందే జాగ్రత్త పడాలి. లేకపోతే బతుకు అంతా తానే బాధపడాలి. ఏరా మాట్లాడవే, నేనేమన్నా దాన్ని పిల్లలు కనొద్దన్నానా? కోపంగా అంది సుభద్ర. అబ్బా అమ్మా ఊరుకో, వసంతేదో బాధలో ఉందిలే. అవునరా, నీ పెళ్ళానికి బాధలెక్కువ, నేనే జల్సాగా ఉన్నాను అంతేనా? శివరాంకి చిరాకొచ్చేసింది. కొంచెం విసురుగానే అన్నాడు. వసంత సహకారం లేకపోతే నేనెప్పుడో ఈ సంసారం ఈదలేక సన్యాసినైపోయేవాడిని. ఎందుకు ఎందుకమ్మా అనవసరంగా తననంటావు? నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది కొడుకు వైపు. శివరాంకి తెగింపొచ్చేసింది. అవునమ్మా, ఎన్నాళ్ళు నిన్ను బాధ పెట్టకూడదని నువ్వు అడిగిందల్లా చేశాను. శక్తికి మించి అప్పులు చేశాను. ఈ అప్పులు, ఈ ఖర్చులు, ఈ బరువు బాధ్యతలకు తోడు పిల్లలెందుకని పిల్లలు కలగకుండా జాగ్రత్త పడ్డాను. కానీ ఈ సంసారానికంటూ ఓ దరి లేదనిపిస్తుంది. ఈ ఖర్చులకి వేడుకలకి అంతు లేకుండా పోతుంది. ఎంతకాలం ఇలా ఉండగలను? ఈ ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి నేను భరిస్తున్నాను. కానీ వసంత భరించాల్సిన అవసరమేంటి? తనకి కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇంట్లో విశ్రాంతి లేదు. అయినా ఎంతో సహనంగా ఉంటుంది. ఆమె సహనాన్ని అవకాశంగా తీసుకుని ఇంకా బాధ పెట్టడం ధర్మంగా ఉందా? నాకు పిల్లలు సంసారం కావాలి కదమ్మా. నాది అనే జీవితం ఉంది. దానికి కొంత జాగ్రత్త కావాలి కదా. ఇంకా అపర్ణ చదువుకుంటుంది. దానికి పెళ్లి చేయాలి. శరత్ డిగ్రీ చేతికందేదాకా వాడికి ఫీజులని, పుస్తకాలకి ఇంకా ఎన్నో అవసరాలుంటాయి. వాటికి డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తేనమ్మా? ఎలా తేను? డబ్బులు బజార్లో దొరకవమ్మా. నా జీతమెంత? నాకు ఖర్చులేమిటి? అయినా నువ్వేమో ఇంకా వేడుకలని, ఆచారాలని ఖర్చు పెడుతూ ఉంటే నేను భరించలేను. నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయాను. ఈ సంసారం నేనొక్కడే మోయలేను. ఇంకో విషయం, వచ్చే నెల నుంచి వసంత కూడా ఉద్యోగం చేస్తుంది. మీరు ఉండదలుచుకుంటే మా ఇద్దరితో కాస్త సహకరించండి. లేదా నెలకింతని నా బాధ్యతగా కొంత డబ్బిస్తాను. నేను వసంత వేరే ఉంటాము. శివరాం ఈ మాటలని వడివడిగా గదిలోకి వెళ్ళిపోయాడు. వసంత ఏడుస్తుంది. లాలనగా ఆమె తల నిమురుతూ వసంత ప్లీజ్ అని అన్నాడు. వసంత చప్పున శివరాం గుండెల్లో తలదాచుకుని ఎక్కి ఎక్కి ఏడ్చింది. బాధపడకు, చెప్పేశానమ్మకి, నిష్కర్షగా చెప్పేశాను. ఆది నిష్ఠూరం మేలు కదా, అందుకే చెప్పాను. ఇక ఫలితం కోసం ఎదురు చూద్దాం. ఏదేమైనా నిన్నింకా బాధ పెట్టను వసంత. ప్లీజ్ ఇటు చూడు. వసంత నమ్మలేనట్లుగా చూసింది. అవును వసు, అసలు అందరూ అంటారు ఆడదాని అదృష్టం పెళ్లి మీద ఆధారపడి ఉంటుంది. అనుకూలమైన భర్త దొరికితే అదృష్టవంతురాలని. కానీ నాకు అనిపిస్తుంది మగవాడి అదృష్టం కూడా భార్యతోనే ముడిపడి ఉంటుంది. భార్య అనుకూలవతి కాకపోతే మగవాడి జీవితం నరకమే కదా. రియల్లీ ఐఆమ్ సారీ. ఐఆమ్ లక్కీ వసంత. నిశ్శబ్దంగా శివరాం గుండెల్లో తలదాచుకొని మెల్లగా అంది. నా మీద కోపం లేదా మీకు? నీ మీద కోపమా? చాచా, నా అసమర్థత నుంచి నన్ను కాపాడి నాకు కాస్త ధైర్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉంది. కోపం ఎందుకు? అయితే మీకొక వార్త చెప్పనా అని అంది. ఏంటి వసంత? వసంత సిగ్గుగా నవ్వి కళ్ళు మూసుకొని మీ చెవి నా నోటి దగ్గర పెట్టండి అని అంది. శివరాంకి అర్థమైంది. అయినా వసంత నోటి మీదుగా వినాలని ఆమె చెప్పినట్లే చేశాడు. చెవిలో గుసగుసగా వినిపిస్తున్న ఆమె పెదాల నుంచి వెలువడే శబ్దం బయటికి రానివ్వకుండా శివరాం పెదాలు అడ్డుపడ్డాయి. అతని స్పర్శలో మనసారా పులకించిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.